వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సైకియాట్రీ సబ్జెక్ట్ లేదా మెంటల్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్ నుండి PTSD పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కండిషన్ వచ్చేసి యాంగ్జైటీ డిజార్డర్స్లో ఉంటుంది మనకి మెంటల్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్లో. So first of all, definition: post-traumatic stress disorder or PTSD is a psychiatric condition that may occur in people who have experienced or witnessed a traumatic event or series of traumatic events. సో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏంటంటే ఇది ఒక సైకియాట్రిక్ కండిషన్ అనమాట. ఈ స్ట్రెస్ డిజార్డర్ ఎప్పుడు పీపుల్కి ఎఫెక్ట్ అవుతుందంటే ఎవరైతే పీపుల్ ట్రామాటిక్ ఈవెంట్స్ని లేదా సిరీస్ ఆఫ్ ట్రామాటిక్ ఈవెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో. ట్రామా ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇంజురీ కాదండి. సో మనం సైకియాట్రీ గురించి చెప్పుకుంటాం కాబట్టి ట్రామా అంటే ఒక సడన్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే పీపుల్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారో వాళ్ళకు వచ్చే ఈ స్ట్రెస్ డిజార్డర్ని మనం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఎందుకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని పిలుస్తున్నామంటే ట్రామా తర్వాత ఒక సాడ్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చే స్ట్రెస్ని మనం PTSD అని పిలుస్తాం అనమాట. ద ఇండివిజువల్ ఆఫెన్ ఎక్స్పీరియన్స్ ద ఈవెంట్స్ ఇస్ ఎమోషనలీ ఆర్ ఫిజికలీ హార్మ్ఫుల్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్. సో ఆ ట్రామా లేదా నెగిటివ్ సాడ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఇండివిజువల్ లేదా పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ లైఫ్ థ్రెటనింగ్గా ఫీల్ అవుతారు, హార్మ్ఫుల్గా ఫీల్ అవుతారు అనమాట. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ టు. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఇవే ఉంటాయని కాదు, ఇంకా ఉంటాయి. అబ్యూజ్ ఇన్ ద సెన్స్ ఫిజికల్, సెక్షువల్ ఆర్ ఎమోషనల్. న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ, సీరియస్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, టెర్రరిస్ట్ అటాక్స్ అయినప్పుడు కానీ, వార్ లేదా కంబర్ట్ ఎక్స్పోజర్ అయినప్పుడు కానీ, ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఉన్నప్పుడు కానీ, మెడికల్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ని పీపుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. హౌవెవర్ మోస్ట్ ఇండివిజువల్స్ హూ ఎక్స్పీరియన్స్ ట్రామాస్ డూ నాట్ గో ఆన్ టు డెవలప్ PTSD. సో పీపుల్ ఎవరైతే సాడ్ ఎక్స్పీరియన్సెస్ని లేదా సాడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ PTSD రాదు. Some of the types ఇవి. Based on the nature and duration of trauma, the most common distinctions are uncomplicated PTSD. This develops after a single traumatic event characterized by symptoms like nightmares, flashbacks and avoidance of reminders of the trauma. Complicated PTSDలో ఏమవుతుంది అంటే ఒక సింగిల్ ట్రామాటిక్ ఈవెంట్ జరిగిన తర్వాత వచ్చే సిచ్యువేషన్ అనమాట. ఇది పేషెంట్ లేదా పీపుల్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారంటే నిద్రలో నైట్మేర్స్ రావడం, సో దయ్యాల కళలు అలాంటివి రావడం, లేదంటే మీకు ఏదో చెడు జరగబోతుంది అన్నట్టు రావడం, ఫ్లాష్ బ్యాక్స్. సో ఆల్రెడీ జరిగిందే ఏదైతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసి ఉన్నారో అవే మళ్ళీ మీకు గుర్తు రావడం, ఫ్లాష్ బ్యాక్స్ లాగా మీకు కనిపిస్తూ ఉండడం, అవాయిడెన్స్ ఆఫ్ రిమైండర్స్ ఆఫ్ ద ట్రామా. Next, complex PTSD. This arises from prolonged or repeated trauma, often during childhood, and can lead to issues with emotion regulation, self-identity, and relationships in addition to PTSD symptoms. సో కాంప్లెక్స్ PTSDలో ఏమవుతుంది అంటే అన్కాంప్లికేటెడ్లో మనం ఏం చెప్పుకున్నాం, సింగిల్ ట్రామాటిక్ ఈవెంట్ తర్వాత వచ్చేవన్నీ కూడా అన్కాంప్లికేటెడ్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ లేదా చైల్డ్ కానీ ప్రొలాంగ్డ్గా రిపీటెడ్గా ఒక ట్రామాని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో సో అప్పుడు వచ్చే సిచ్యువేషన్ని, అప్పుడు వచ్చే స్ట్రెస్ డిజార్డర్ని మనం కాంప్లెక్స్ PTSD అని పిలుస్తాము. నెక్స్ట్, డిసోసియేటివ్ PTSD. సిగ్నిఫికెంట్ ట్రామా ఇన్ ఎర్లీ లైఫ్ కెన్ కాజ్ డిసోసియేటివ్ PTSD. సో PTSD అంటే ఏంటో మనకు తెలుసు. సో డిసోసియేటివ్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి కానీ, ప్రజెంట్ ఉన్న చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, ప్రజెంట్ ఉన్న కండిషన్ నుండి కానీ మీరు డిటాచ్ అయిపోతారు అనమాట. అంటే మీరు ప్రజెంట్లో ఉండలేకపోతారు. సో ఇది డిసోసియేటివ్ అంటే. సో ఇలాంటి కండిషన్స్ ఎప్పుడు చూడగలుగుతామంటే ఎర్లీ లైఫ్లోనే ఒక సిగ్నిఫికెంట్ ట్రామాతో మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు డిసోసియేటివ్ PTSDని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. నెక్స్ట్, అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్. దిస్ ఇస్ అ షార్ట్ టర్మ్ కండిషన్ దట్ కెన్ అక్కర్ విత్ ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్టర్ ఏ ట్రామాటిక్ ఈవెంట్. సో ఒక ట్రామాటిక్ ఈవెంట్ జరిగిన 1 month తర్వాత వచ్చేదాన్ని అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. సో అది వచ్చిన సిమ్టమ్స్ అన్ని కూడా నెలలోపే మళ్ళీ తగ్గిపోతాయి అనమాట. డిలేడ్ ఆన్సెట్ PTSD. సిమ్టమ్స్ ఎమర్జ్ మోర్ దెన్ 6 months ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ ట్రామా. సో ఫస్ట్ సపోజ్ ఈరోజు ఫ్లడ్ వచ్చింది మన ఏరియాలో అనుకుంటే, సో 6 months తర్వాత నువ్వు నీ హౌస్ గురించి బాధపడుతున్నట్లయితే ఇది డిలేడ్ ఆన్సెట్ PTSD అనమాట. సో ఇవి 5 types. సో దీస్ ఆర్ ద 5 types. నెక్స్ట్, కాజెస్. అప్రాక్సిమేట్లీ 61% to 80% of people experience a traumatic event at some point in their lives. PTSD develops in about 5% and 10% of this population. But studies show that people with PTSD have abnormal levels of certain neurotransmitters and hormones. They also experience brain changes. సో PTSD ఉన్న వాళ్ళలో నాట్ ఓన్లీ సైకలాజికల్గానే కాకుండా వాళ్ళ బ్రెయిన్లోని
న్యూరో ట్రాన్స్మిటర్స్ లేదా హార్మోన్స్లో కూడా చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ హార్మోనల్ చేంజెస్. Studies show that people with PTSD have normal to low levels of cortisol and elevated levels of corticotropin releasing factor despite ongoing stress. యూజువల్గా కార్టిజోల్ని మనం స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే కార్టిజోల్ లెవెల్ ఇంక్రీజ్డ్గా మన బాడీలో ఉంటుందో అప్పుడు మనం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అని అర్థం. కానీ ఈ PTSD వచ్చిన పీపుల్లో ఏమవుతుంది అంటే నార్మల్ నుంచి లో లెవెల్స్ ఆఫ్ కార్టిజోలే ఉంటుంది, బట్ ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ కార్టికోట్రోపిన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అల్టిమేట్గా PTSD వచ్చిన వాళ్ళల్లో నార్మల్ నుంచి లో లెవెల్స్ ఆఫ్ కార్టిజోల్ మెయింటైన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కార్టికోట్రోపిన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈ CRF బాగా ఎక్కువ ఉండడం వల్ల నారెఫినెఫ్రిన్ని లేదా నారెడ్రెనలిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది యాక్టివేట్ అవడం వల్ల సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ రెస్పాన్సెస్ అనేవి బాగా పెరుగుతాయి, లేదంటే ఇంబ్యాలెన్స్డ్ అవుతాయి. సో ఇలా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వచ్చే సిచ్యువేషనే లేదంటే వచ్చే రెస్పాన్స్ని మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ మన బాడీకి వచ్చినప్పుడు మన బాడీలో హార్ట్ రేట్ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, అవేర్నెస్ సడన్గా పెరిగిపోతుంది. దానివల్ల స్టార్టల్ రెస్పాన్సెస్ కూడా వస్తాయి అనమాట. నెక్స్ట్ బ్రెయిన్ చేంజెస్ ఏముంటాయి చూద్దాం. PTSD is associated with changes in the functioning and anatomy of your brain. హిప్పోకాంపస్ సైజ్ డిక్రీజ్ అయిపోతుంది, ఎమిగ్దాలా ఓవర్లీ రియాక్టివ్ అయిపోతుంది. సో మీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏదైతే ఎమిగ్దాలాని కంట్రోల్ చేస్తుందో ఎమోషనల్లీ, సో ఈ మీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ స్మాల్గా అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ లెస్ రెస్పాన్సివ్ అయిపోతుంది అనమాట ఎవరైతే PTSDతో ఉన్నారో వాళ్ళలో. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫ్యూ ఎగ్జాంపుల్స్ అగైన్ మళ్ళీ అవే వస్తాయి. PTSD ఈజ్ మోర్ కామన్ ఇన్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద ఫాలోయింగ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ట్రామా, particularly military combat or sexual assault, childhood trauma కానీ, injury during the event, horror, helplessness or extreme fear at the time of event, lack of social support after a traumatic event, long lasting or repeated trauma, mental health conditions and or substance abuse. వీటి వల్ల కూడా PTSD వచ్చే ఛాన్స్ ఉంది. అసలు సైకోపాథాలజీ ఏమవుతుంది ఈ PTSD ఉన్న వాళ్ళలో? సో ఈ PTSD ఉన్న వాళ్ళలో ఈ కీ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ వన్, రీఎక్స్పీరియన్సింగ్. ఇండివిజువల్స్ విత్ PTSD may experience intrusive thoughts, nightmares or flashbacks related to the traumatic event. PTSD ఉన్న పీపుల్ ఎక్కువగా ఇంట్రూజివ్ థాట్స్, నైట్మేర్స్, ఫ్లాష్ బ్యాక్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, అవాయిడెన్స్. దే మే యాక్టివ్లీ అవాయిడ్ థాట్స్, ఫీలింగ్స్, ప్లేసెస్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ రిమైండ్ దెమ్ ఆఫ్ ద ట్రామా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో ఫ్లడ్ వచ్చింది అనుకున్నాం. సో ఈ PTSD ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే అలాంటి ఏరియాస్ని, ప్లేసెస్ని అవాయిడ్ చేస్తారనమాట. నెక్స్ట్, నెగిటివ్ మూడ్ అండ్ కాగ్నిషన్. దీస్ కెన్ ఇంక్లూడ్ పర్సిస్టెంట్ నెగిటివ్ ఎమోషన్స్, ఫియర్, హర్రర్, యాంగర్, గిల్ట్, షేమ్, డిస్టార్టెడ్ బిలీఫ్స్ అబౌట్ వన్ సెల్ఫ్ ఆర్ అదర్స్ అండ్ డిఫికల్టీ ఎక్స్పీరియన్సింగ్ పాజిటివ్ ఎమోషన్స్. సో నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. కాగ్నిషన్ కూడా నెగిటివ్గా ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా నెగిటివ్ ఎమోషన్స్తో బాధపడుతుంటారు. సో కంటిన్యూస్ ఫియర్ ఉంటుంది, హారర్గా ఫీల్ అవుతారు, యాంగర్, గిల్ట్, షేమ్, సో ఇలాంటివన్నీ ఫీల్ అవుతారు అనమాట. పాజిటివ్ ఎమోషన్ని సరిగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతారు. సో నెక్స్ట్, చేంజెస్ ఇన్ ఎరోజల్ అండ్ రియాక్టివిటీ. అంటే కాగ్నిటివ్గా సరిగా ఉండలేరు. ఇండివిజువల్స్ విత్ PTSD మే ఎగ్జిబిట్ హైపర్ విజిలెన్స్ అండ్ ఎగ్జాగరేటెడ్ స్టార్టల్ రెస్పాన్స్, ఇరిటబిలిటీ, యాంగ్రీ అవుట్బర్స్ ఆర్ డిఫికల్టీ కాన్సన్ట్రేటింగ్ ఆర్ స్లీపింగ్. మెమరీ డిఫికల్టీస్ కూడా ఉంటాయి, కోమార్బిడిటీ. సో PTSD ఉన్న వాళ్ళలో మెంటల్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి, లైక్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, సబ్స్టెన్స్ అబ్యూస్, డిసోసియేటివ్ డిజార్డర్స్. సో ఫర్దర్గా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇవి కోమార్బిడిటీస్. సో నెక్స్ట్, సిమ్టమ్స్ వచ్చేసి ద సిమ్టమ్స్ ఆఫ్ PTSD ఫాల్ ఇంటూ 4 కేటగిరీస్. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సైకోపాథాలజీలో. ఇంట్రూషన్, అవాయిడెన్స్, థింకింగ్ అండ్ మూడ్లో కూడా చేంజెస్ ఉంటాయి. చేంజెస్ ఇన్ ఎరోజల్ అండ్ రియాక్టివిటీ. సో నెక్స్ట్, డయాగ్నోసిస్ వచ్చేసి సో పర్టికులర్గా PTSDని డయాగ్నోస్ చేయడానికి పర్టికులర్ టెస్ట్ ఏమీ లేదు. ఇన్స్టెడ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ మేక్స్ ద డయాగ్నోసిస్ ఆఫ్టర్ ఆస్కింగ్ అబౌట్ మీ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని, మెడికల్ అండ్ మెంటల్ హెల్త్ హిస్టరీని బేస్ చేసుకొని, ప్రీవియస్గా ఏమైనా ట్రామా లేదా సాడ్ సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారా లేదని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్. సో నెక్స్ట్, మేనేజ్మెంట్ వచ్చేసి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మే ప్రిస్క్రైబ్ సర్టన్ మెడికేషన్స్ టు హెల్ప్ సర్టన్ PTSD సిమ్టమ్స్ సచ్ యాజ్. సో ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మెడికల్ మేనేజ్మెంట్ అనమాట. సో ఫస్ట్ వన్, యాంటీడిప్రెసెంట్స్ లైక్ SSRIs, సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ ఆర్ సెరోటోనిన్ అండ్ నార్ఎపినెఫ్రిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. నెక్స్ట్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్. ఇవి కూడా సైకియాట్రిస్ట్ యొక్క ప్రిస్క్రిప్షన్ని బేస్ చేసుకుని యూస్ చేయాలి.
నెక్స్ట్ సైకోథెరపీని కూడా బాగా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ PTSD, ఎస్పెషల్లీ ఫార్మ్స్ ఆఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఫస్ట్ వన్ cognitive processing therapy. It focuses on changing painful negative emotions like shame and guilt and beliefs due to the trauma. It also helps you confronting distressing memories and emotions. సో కాగ్నిటివ్ ప్రాసెసింగ్ థెరపీలో ఏమవుతుందంటే ఏవైతే మీకు నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తారు వీళ్ళు. సో దట్ ఆ నెగిటివ్ ఎమోషన్స్ని లైక్ షేమ్ అండ్ గిల్ట్ని మీరు కన్ఫ్రంట్ చేయగలుగుతారు. సో దట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ మూమెంట్ డీసెన్సిటైజేషన్ అండ్ రీప్రాసెసింగ్ థెరపీ. This involves moving your eyes a specific way while you process traumatic memories. This goal is to help you heal from trauma or other distressing life experiences. Next, group therapy. So same similar traumatic events ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఫీలింగ్స్ని వాళ్ళు కంఫర్టబుల్ వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల సో పీపుల్ ఎవరైతే PTSDతో బాధపడుతున్నారు వాళ్ళు కంఫర్టబుల్ అండ్ నాన్ జడ్జ్మెంటల్ సెటింగ్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఎంకరేజివ్గా ఉంటుంది ఇది. Prolonged exposure therapy. This uses repeated detailing, imagining of the trauma or progressive exposures to symptom triggers in a safe, controlled way. సో ఈ థెరపీలో ఏమవుతుంది అంటే సేఫ్ అండ్ కంట్రోల్డ్ వేలో ఏవైతే మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నాయో మీ PTSDని ట్రిగర్ చేస్తున్నాయో సేమ్ ట్రిగర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దట్ మీరు ఆ ఫియర్ని కానీ లేదంటే ఆ షేమ్ గిల్ట్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు అండ్ ఆల్సో మీరు ఫేస్ చేయగలుగుతారు. సో దట్ మీరు నేర్చుకుంటారు అనమాట దాన్ని కోపప్ చేసుకోవడానికి. దీన్ని ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ థెరపీ అంటాం. లైక్ మీకు సీ అంటే చాలా భయం ఫ్లడ్స్ వచ్చిన తర్వాత నుండి. సో సీ సిచ్యువేషన్ని మీకు క్రియేట్ చేస్తారు, ఆ సౌండ్ని మీకు క్రియేట్ చేస్తారు, ఆ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మీరు ఇక్కడ సీ ఉన్నా ఇక్కడ బీచ్ ఉన్నా కూడా నాకు భయం ఏం లేదు అని ఆ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ద్వారా మీరు బయటపడగలుగుతారు అనమాట ఆ ట్రామాటిక్ సిచ్యువేషన్ నుండి. నెక్స్ట్ ట్రామా ఫోకస్డ్ CPT. దిస్ థెరపీ ఇన్వాల్వ్స్ లెర్నింగ్ అబౌట్ హౌ యువర్ బాడీ రెస్పాండ్స్ టు ట్రామా అండ్ స్ట్రెస్. యూ విల్ ఆల్సో ఐడెంటిఫై అండ్ రీఫ్రేమ్ problematic thinking patterns and learn symptom management skills. It involves exposure therapy as well. Next, complications. లైక్ PTSDని కనుక మనం ట్రీట్ చేసుకోలేకపోతే లేదంటే సైకియాట్రిక్ థెరపీ తీసుకోకపోతే దట్ కెన్ లీడ్స్ టు మూడ్ డిజార్డర్స్, యాంగ్జైటీ డిజార్డర్స్, డిమెన్షియా, సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ లేదా ఇంక్లూడింగ్ ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ అండ్ ఆల్సో సూసైడల్ థాట్స్ అండ్ అటెంప్ట్స్ కూడా వెళ్ళిపోద్ది ఈ కండిషన్ని క్యూర్ లేదా సైకియాట్రిక్ హెల్ప్ తీసుకోకపోతే కనుక. సో PTSDని మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే సీకింగ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ ఆఫ్టర్ ద ఈవెంట్స్ సచ్ as friends and family, joining a support group, learning to feel positive about your actions in the face of danger, having a healthy coping strategy, being able to act and respond effectively despite feeling fear, helping other people. సో వీటన్నిటిని మీరు పాటించడం వల్ల మీరు PTSD నుండి బయటపడచ్చు అనమాట. This is about the psychiatric condition called post-traumatic stress disorder. మీకు ఈ కండిషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. అండ్ అలాగే మన ఛానల్లో సైకియాట్రిక్ కండిషన్స్ చాలా ఉన్నాయి, వాటిని కూడా వాచ్ చేయండి. సో నోట్స్ తీసుకోవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.